ఎక్కడ్రా సీడీ? నాకే తెలీదు. చెప్పరా. నాకే పడతానే. హలో, ఏం కాదు, నేనున్నగా, నేను చూసుకుంటా. చిన్న పని ఉన్నది, అది అవ్వంగానే నీ పని చూస్తా. అయ్యి సార్ దొరికిందా? దొరికింది. ఓ థ్యాంక్ యూ సార్. సార్ ఇది కానీ దొరకకుండా ఉండుంటే చాలా చిక్కులో పడి ఉండేవాడిని సార్. సార్ వాడు డైలీ ఫోన్ చేస్తూ బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేశాడు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. సార్ ఎక్స్క్యూజ్ మీ, నేను మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. గిఫ్టా? బ్లాక్మెయిల్ చేసిన వానికి నాకు ఏం డిఫరెన్స్ ఉంటుంది? అయినా నాకు కూడా డబ్బు కావాలి. ఒక మంచి పని కోసం చాలా డబ్బు కావాలి. ఎన్నో వేల మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు సార్. నేను పంపించిన నీ లిటిల్ హార్ట్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఒక 50 మందికి హార్ట్ సర్జరీ చేయించి నీ పాపాలను కడుక్కో. చెప్పు విశ్వ. వాట్? మై గాడ్. ఓకే ఓకే, నేను చూసుకుంటా. నెమ్మదిగా అమ్మా. అమ్మాయి గారు, మీ పుస్తకాలండి. పుస్తకాలు జాగ్రత్త. జాగ్రత్త అంటే పడేస్తుందని నీకు తెలుసు కదా. తెలుసు తెలుసు. ఏయ్, అయినా నాకు ఎగ్జామ్స్ కదే, బుక్స్ ఎందుకు? లోపల పెట్టు. పర్వాలేదమ్మా, తీసుకెళ్ళు. చూసి రాసావనుకో ఎక్కువ మార్కులు వస్తాయి. అన్నయ్యో పద. అలాగే, బాగా రాయమ్మా. సరే అన్నయ్య. ఎక్కువ మార్కులు రావాలి. ఓ పని చేయి, నువ్వు కూడా రైలు ఎక్కెళ్ళి పరీక్ష రాసి తీసుకురా. అదేంటి మాస్టర్? లేకపోతే ఏంట్రా, ఇప్పటికి 50 సార్లు చెప్పావు, అది ఆన్సర్లు మర్చిపోయి నీ మాట గుర్తు పెట్టుకున్నట్టు ఉంది. అవును, లంగావోని ఇటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని అమ్మలో
విమల నీ పేరేంటి అమ్మాడి కమల ప్రమీల అయ్యింటుందా అమ్మాడి లంగావోని నీటితో రద్దయిపోని సింగారాన్ని తీర పాట బాగుంది. వాయిస్ స్వీట్ గా ఉంది కదా నచ్చుంటది రిపీట్ చేయరా. ఇప్పుడు ఎందుకు గాని అమ్మాయిల్ని ఏడిపించడం తప్పు కదండి. తప్ప పెద్ద దిగొచ్చాడండి పోటుగాడు. నా ఇష్టం ఏడిపిస్తారు నువ్వెవడివి అడగడానికి. ఇది చూడు చూసావుగా ఏ చేస్తా అయ్యిందా ఇంకేమైనా ఉందా? అన్నా నీ చంప మీద కొట్టాడనా? నీకేం కాలేదు కదా? కాలేదు. థ్యాంక్ గాడ్. ఎలా వచ్చావమ్మా? నమస్కారం జడ్జి గారు. ఎందుకు వచ్చావు? 2 రోజుల తర్వాత వస్తానన్న మాట మీద నిలబడేవాడిని. మీ తీర్పు కోసం వచ్చాను. ఈ పద్మనాభం ఒకసారి తీర్పు ఇస్తే ఇక ఎప్పటికీ మారదు. నీలాంటి వాళ్ళు ఏ జన్మలోనూ మారరు. 4 రోజులైంది నువ్వు ఊరు నుంచి వచ్చి. అక్కడ రోజుకి 4గురిని కొట్టుండేవాడివి. సిటీకి వచ్చినా కూడా కొట్టకుండా ఉండలేకపోయావు. రక్తం చూడందే నువ్వు బతకలేవు. నా కొడుకుని నీలాంటి వాడి ఇంటికి ఎలా ఇస్తాను? గెట్ అవుట్. ఎవరిని డాడీ గెట్ అవుట్ అంటున్నారు? ఇందాక థ్యాంక్ గాడ్ అని చెప్పారే, ఆ థ్యాంక్స్ గాడ్ కాదు, ఈ అంకుల్ కి చెప్పండి. వింటమా నువ్వు చెప్పేది? రేయ్ బలి అన్నా, ఈడితోటి మన మామకు తలనొప్పి ఉండకూడదని చెప్పానా? ఈ తల కూడా తీసేయమన్నావు కదన్నా. ఎవరు బలి అన్న మీద చేసిన కప్పు నేల మీద వదలరా. ఎవర్రా మీరు?
వదలొద్దు, చంపేయ్. ఇంకొకసారి మా మామకు తలనొప్పి అయ్యావో తల తీస్తా. ఎవడ్రా వీడు? లైఫ్ లో ఎవరికి రుణపడి ఉండే అలవాటు లేదు నాకు. నా కూతుర్ని కాపాడినందుకు. డాడీ, అంకుల్ 5 నిమిషాలు లేట్ గా వచ్చుంటే నా జీవితం నాశనం అయ్యుండేది. కాపాడినందుకు రేట్ కట్టారు. నాకు ఏదైనా అయ్యుంటే దానికి ఎంత రేట్ కట్టుంటావా డాడీ? ఈ దేశంలో కొన్ని వందల రేప్ కేసులు మీ కోర్టుల్లో విచారణకు వచ్చుంటాయి. ఎంతో మంది ముద్దాయిలకి శిక్ష పడి ఉంటుంది. కానీ ఏ జడ్జి అయినా పోయిన శీలాన్ని తిరిగి ఇవ్వగలిగారా డాడీ? ఏడోకమ్మా, మీ నాన్నగారికి కావలసింది నీతి, న్యాయం, ధర్మం. ఇంకెవరు ఆయనకు అక్కర్లేదు. సిచ్యువేషన్ అర్థమైంది. నువ్వు చేసిన ఈ సాయంతో మంచి మనిషివి అనిపించుకున్నావు. మా ఇంట్లో అందరి మనసులు గెలిచావు. కానీ నా మనసు గెలవాలంటే మీ ఊర్లో జరిగి బై ఎలక్షన్ లో పోటీ చేసి గెలువు. వైలెన్స్ జోలికి పోకుండా, కత్తి పట్టకుండా, మంచితనంతో మాత్రమే. అప్పుడు ఈ సంబంధం గురించి ఆలోచిస్తా. ఎవరో చెప్పిన మాటలు విని మీరు తీర్పు ఇవ్వడం కాదు సార్. మీరే మా ఊరొచ్చి నా పక్కనే ఉండి కళ్ళారా చూసి చెవులారా విని అప్పుడు డిసైడ్ చేయండి. ఏంటి జడ్జి గారు, ఆ, మా పల్లెటూరును చూస్తుంటే నవ్వొస్తుందా? నిన్ను చూస్తుంటేనే వస్తుంది. నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి 5 సుమలో ముందు, 5 సుమలో వెనక, 100 మంది సెక్యూరిటీ. సెక్యూరిటీ నాకు కాదు జడ్జి గారు, మీకు. కేసులను బట్టి ఎవరెవరికో తీర్పులు ఇచ్చేస్తుంటారు. కొందరికి న్యాయం జరగచ్చు, అన్యాయం జరగచ్చు. ఎప్పుడు ఎవడు ఎలా కక్ష తీర్చుకుంటాడో తెలియదు కదా. ఇప్పుడు మీరు మా గెస్ట్, మీకేం కాకూడదు. కట్టండి రా దద్దమ్మలారా, కట్టండి. ఏయ్ ఇక ఆ చెమికి దండలన్నీ రెడీనియా? ఇంకెన్నాళ్ళు వేస్తారా మీరు? ఏంటమ్మా పసుపు కొమ్ములని అలాగే ఉన్నాయి, ఎప్పటికైతే త్వరగా కానివ్వండి. ఏయ్ పెళ్లిపేట్ల మీద చొక్కా బాగా కుట్టాలి. తేడా వచ్చిందో నీ చర్మంతో కుట్టిస్తా బా ఒక షర్టు. ఈ కనకాంబరం పెట్టుకోమ్మా. వదిలేసి నేను పెట్టుకో. ఎప్పిగా తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏంట్రా కాళ్ళకి గోళ్ళకి రంగేసుకునేప్పుడు పెదాలకి వేసుకోవాలి. అప్పుడే మ్యాచింగ్ కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు కొని పెడితే అలాగే వేసుకుంటాను. రేపు సత్తకెళ్తున్నాగా, అక్కడ కొనిస్తాలే. అలాగే. రండి సుందరమ్మ గారు, ఎలా ఉన్నారు? మీ దయవల్ల బాగానే ఉన్నాం. నా దయ ఏంటమ్మా, మా బావ సర్పంచ్ గారి దయ. నమస్కారం అండి. బాగున్నారమ్మా? అమ్మాయికి జిల్లా పరిషత్తులో టీచర్ ఉద్యోగం వచ్చింది బాబు. స్వీట్స్ తీసుకోండి. చాలా సంతోషం. పోస్టింగ్ ఏ ఊళ్ళు వచ్చిందమ్మా? ఇంకా తెలీదండి. మనూరి మొత్తంలో BA BEd చదివిన ఒకే ఒక ఆడకూతురు నువ్వు. మనూరి స్కూల్లో పనిచేస్తే మాకు గర్వంగా ఉంటుంది. ఎమ్మెల్యే గారితో చెప్పి నీకు ఇక్కడే పోస్టింగ్ వచ్చేలా చేస్తాను. అంతే, నేను చెప్పేది ఏంటమ్మా? ఏమైంది? ఇతను నా చేయి పట్టుకు లాగాడు. తప్పని ఒప్పుకోకపోగా పాము కాటైపోతే కాపాడనట్టు కథలు చెప్తున్నాడు. ఏ ఊర్రా నీది? ఆడపిల్ల మీద చెయ్యేస్తావా? ఎవడ్రా నువ్వు? లేదండి, నిజంగా. దయచేసి నేను చెప్పేది వినండి. నీకెంత ధైర్యం ఉంటే మా ఊరి పిల్ల మీద చేస్తావురా? నీకు బుద్ధి రావాలంటే చెట్టు కట్టేసి కొడితే గాని బుద్ధి రాదురా. హాయిగాన్ని కొట్టదు. నా మాట వినండి. మా ఊరి ఆడకూతురి మీద చెయ్యేస్తావా?
చాలు వదిలే, కట్లుపే చచ్చేలా ఉన్నా. ఎప్పుడైనా ఆడపిల్లల మీద చెయ్యేసావో సిరి, చూసావరా? అవునన్నా. అది నన్ను చూడకుండా ఉండలేదన్నానా? కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటమ్మా, అన్నయ్య వచ్చేసాడుగా, పిచ్చిత. ఇంకా చిన్న పిల్లలా ఏడుస్తున్నావు. ఏడకు. పెళ్లి కూతురా, బాగున్నావా? నీకోసం తలంబ్రాలు చీర తీసుకొచ్చాను. ఇది కట్టుకునే నువ్వు తలంబ్రాలు పోయించుకోవాలి. తీసుకోమ్మా, తీసుకోమ్మా. నమస్తే అండి. లలిత తండ్రి గారు మీరే కదండి? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. మీకోసం పట్టుపంచి తెచ్చాను. మా ఊర్లోనే వేసిందే. నువ్వాగరా. ఏమ్మా, ఏం జరిగిందమ్మా? అబ్బో, చెల్లెలే అనుకున్నాను. అన్న కూడా చెల్లెల రూట్లోనే ఉన్నాడు. ఏమయ్యా, పెళ్లికి పిలిచామనుకో, వచ్చి 4 అక్షంతలేసి వెళ్ళిపోవాలి. అంతేగాని బాగా ఉన్న కుర్రాన్ని చూసి వల్ల వేసుకోవడానికి ప్రయత్నించకూడదు కదా. ఏం మాట్లాడుతున్నారండి? చూడు నాయనా, నీ పేరేమిటో గాని మరీ తెలియనోళ్ళగా పోజులు కొట్టమాక. డబ్బుల్లోని పట్టుకోమని నువ్వు చెప్పకుండానే నీ చెల్లెలు కోటీశ్వరుడికి లంగరేసిందా? నా చెల్లెల గురించి ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. చంపుతావు. జరిగిందంతా తెలిస్తే ఏం చేస్తావో తెలుసా? నీ చెల్లెల్ని చెప్పుతో కొట్టి కళ్ళకి తీసుకెళ్తావు. తప్పు మీ వైపు పెట్టుకుని ఎవరి మీదయ్యా నీ కోపం? కోళ్ళని, బర్రెల్ని, గొర్రెల్ని పెంచుకునేవాడివి, పేడ పిసుక్కుని పిడకలు చేసుకునేవాడివి, మా దగ్గర పాలేరు పని కూడా పనికిరాని బోడి రైతవి. నీ చెల్లెలకి నా కొడుకు కావాల్సొచ్చాడా? వెళ్ళవయ్యా. వెళ్ళమని చెప్తోంది కదా. ఇప్పటికే నీ చెల్లెలు చాలా చండాలం చేసింది. తీసుకెళ్ళు. పోదమ్మా, వెళ్ళిపోదాం. నన్ను క్షమించన్నయ్యా. జరుగుతున్నది నా చెల్లెలి పెళ్ళి అనుకున్నాను కాబట్టి పెళ్ళి ఆపటం ఇష్టం లేక తలదించుకు వెళుతున్నా. లేకపోతే ఒక్కొక్కరిని. పదమ్మా. అమ్మా, నా నిర్ణయం ఏంటో నీకు తెలుసు. నీ ఆశీస్సులు కావాలి. నన్ను దీవించు తల్లి. నామినేషన్ వేయడానికి ఆయుధాలు అవసరమా? మీకే చెప్పేది. ఆయుధాలు పడేసి రండి. సంతకం పెట్టండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. అమ్మయ్యా, ఆయనకంటే ముందు నామినేషన్ వేసిన బరువు తగ్గిపోయిందిరా. ఇది ఏమన్నా పరుగు పందిమా? ముందు నామినేషన్ వేసిన వాడిని ఎక్కడానికి ఇంకా సేపట్లో ఆడొచ్చేస్తాడు. నామినేషన్ అయ్యాడు. ఎందుకయ్యాడు? మన డప్పు సాయిగాడు ఆ దగ్గర డప్పు వాయిస్తా ఉంటాడు ఇప్పటికే.
బుజ్జమ్మా నన్ను క్షమించమ్మా. భూపతి గారు బరిలోకి దిగాడా? దిక్కొన్నోడు దిగాడు, ఇంక దోల తీరుద్ది. వీరా ఇంక టికెట్గా వెళ్ళంతే. వంశీ ఆగండి. వంశీ
భవిష్యత్తు ఉన్నవాడివి. నీ చేతికి నెత్తురు అంటకూడదు. భూపతి నన్ను లోప కావాలంటే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా. ఈ నుంచి వెళ్ళిపోతా ప్లీజ్. ప్రాణాలు తీసేవాడికి ప్రాణం ఇచ్చే ధైర్యం కూడా కావాలి. అది నీకుందా వెంకటరెడ్డి? ఎమ్మెల్యే అనే 3 నాళ్ల ముచ్చట కోసం ఇంత రక్తపాతాన్ని కోరతావా? పదవి కోసం ప్రజల మనసులు గెలవాలి కానీ ప్రాణాలు తీయకూడదు. చూడరా, నీ స్వార్థం కోసం నీ వాళ్ళు నా వాళ్ళు ఎంత రక్తాన్ని చిందించారు. నా చెల్లెలు పెళ్లి కన్నా నన్ను నమ్ముకున్న ప్రజల ప్రాణాలే ఎక్కువ అనుకున్నా. అందుకే కత్తిపట్టా. నామినేషన్ వేయడానికి ఇంకా 5 నిమిషాలు టైం. లాయరు, నామినేషన్ పేపర్లు ఇవ్వండి. మనం పెట్టే విత్తనం బట్టే పంట పండాలి. ఇకపై ఈ నేల మీద ప్రేమే పండాలి. ఇదే హింసతో చిందే చివరి నెత్తుటి పొట్టు కావాలి. తీసుకో. ఎలక్షన్ లేకుండా నిన్ను ఎమ్మెల్యేని చేస్తున్నా. సీమ చరిత్రలో ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అయిన ఘనత నీకే దక్కుతుంది. మీ అభిమానానికి రుణపడి ఉంటాను. అపోజిషన్ ఉంటేనే ఫ్యాక్షనిజం ఉంటుంది. అందరం కలిసి ఉంటే ఫ్యాక్షనిజమే ఉండదు. నా మీద నమ్మకంతో ఈ వెంగళరెడ్డిని ఎమ్మెల్యే అని చేయండి. వెంగళరెడ్డి ప్రజల క్షేమం కోరేవాడు, ప్రజాప్రతినిధి. ప్రజల నిధులు కోరేవాడు కాదు. సేవ చేస్తావన్న నమ్మకంతో ఈ పదవి ప్రజల తరపున నీకు అప్పచెప్తున్నా. మా నమ్మకాన్ని నిజం చేస్తే వచ్చే 5 ఏళ్లే కాదు, జీవితాంతం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేవి నువ్వు. మాట తప్పావో అన్నా, భూపతన్నా, మంచి పని చెయ్యి. అప్పుడు ప్రజలే నిన్ను పిలుస్తారు అన్నా అని. అదే నేను కోరుకునేది. అప్పుడు నేను పిలుస్తాను సోదరా అని. మరి చెప్పే, మన పని మరీ ఈజీ. న్యాయాన్యాయాలు చూసి తీర్పు చెప్పడం ఆయనకు అలవాటేగా. మీ ప్రేమకి ఆయన తప్పకుండా న్యాయం చేస్తారు. నాది పూచి. మాట ఇస్తున్నా. అన్న మాట ఇచ్చేసావు. బియ్యంకుడు గారు ఒప్పుకోకపోతే లేపేసి వియ్యపురాలతో మాట్లాడుకుంటాం. అరే ఆగు, మొన్న గిరియాని ఇంటికాడ 2 తీసుకుపోయారానా? ఇలా మార్కెట్లో ఎంబడబడరానా? ఈ పోలీసులతో పెద్ద పరిచయం ఉందానా? ఎవడ్రా వీడు? కొత్తగా చేరాడన్న.